దేవుడు ప్రేమించి ఈ దినాన ఆయన సన్నిధిలో శనివారము ఉపవాస ప్రార్థనలో ఉండడానికి ఇటు సమయాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఆయన దయలో మరొకసారి దేవుని సన్నిధానంలో మనము చక్కగా దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడి భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. విత్తువాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రో ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. కనుక ఈ 3 స్థలాలలో అవి ఫలితానికి రా. ఎప్పుడైతే ఇదిగో మరి మంచి నేలన పడిన విత్తనం అన్నాడు, ఆ విత్తనము మరి 100 ఇదిగో మరి 60 30 ఇంకా మనం చదువుకుంటే 30 60 100 ఫలం అనేది కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యము విత్తనం, ఈ వాక్యము మన హృదయాలలో మంచి హృదయం అనే దానిలో పడితే అందులో 100 ఫలం మనకి ఇస్తాడు యేసయ్య. ఆయన నమ్ముకున్న బిడ్డలకు దేవుడు సహాయకుడుగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది నా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన కృప చేత ఎదుగో మరి ఈ దినాన మరి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎదుగో మరి కీర్తనలు 54 కీర్తన మరి 54 కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో మనం చూడగా ఈరోజు నా దేవుని బిడ్డలారా దావీదు అనుభవము ఇక్కడ కనబడుతుంది. ఆ కీర్తన పై భాగంలో మనం చదువుకుంటే ఒకసారి ప్రధాన గాయకునికి జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు అది కనుక సందర్భాన్ని చెప్తున్నాడు. ఈరోజు మన అంశం ఏమిటంటే ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని ఆపదలున్నా ఆపదలన్నిటిలో నుండి విడిపిస్తాడు ఆయన. కనుక ఎందుకు మరి డెలివర్ ఆల్ ట్రబుల్స్ అన్నాడు. ఎన్ని మన సమస్యలున్నా విడుదల మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన విడిపిస్తాడు. ఈ కీర్తన అంతటిలో కూడా మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు సౌలు దావీదును తరుముతున్నాడు, దావీదు భక్తుడిని తరుముతున్నాడు. దేవుడు అతనిని సౌలు చేతిలో ఎదుగు మరి అప్పగించలేదు, సౌలు చేతికి అప్పగించలేదు. దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఒకసారి ఎదుగు మరి జీపు అరణ్యములో దాగి ఉన్నాడని ఎదుగు మరి జీపీలు గిబియోను ఇదిగో సౌలు దగ్గరకు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు. కనుక సౌలు వెతుకుతుంటే దొరకకపోతే జీపు అరణ్యములో దాక్కుంటే జీపీలు వచ్చాక అంటున్నారు కదా మాలోనే దాక్కున్నాడయ్యా, మా దగ్గరే ఉన్నాడయ్యా, మా వచ్చి మీరు ఆయన వెతికి పట్టుకోండి అని చెప్తున్నారు. అలాంటి సందర్భము ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మరి సౌలు ఇలాగా దాగి ఉన్నాడు చెప్పినప్పుడు దావీదు మీదికి లేచిన శత్రువులు ఇదిగో యెహోవా దేవుడు అందరిని కూడా మట్టు పెట్టేసేసాడు. అందరిని కూడా అదిగో హతమార్చినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చదువుకుంటే ఈ భాగంలో ఇదిగో మరి 26 ఇదిగో మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 1-2 వచనాలు కనబడి ఒకసారి చదువుకుందామా. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా జీఫీయులు గిబియాలో సౌలునద్దకు వచ్చి యెషీమోను ఎదుట తెలియచేయగా సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీఫు అరణ్యములో దావీదును వెదుకుటకు జీఫు అరణ్యమునకు పోయెను. కనుక పరిపాలన
పట్టుకుంటున్నాడు. 3000 మందిని తీసుకున్నాడట. ఎదుగో ఎత్తుకుతున్నాడు, అరణ్యం అంతా ఎత్తుకుతూ ఉన్నా కానీ అదిగో దావీదును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శత్రువు చేతులు పడకుండా, అపాయములు పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. అందుకోసమే ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఈ కీర్తన శత్రువులు అణిచివేశాడు. అదిగో దావీదు కీర్తనలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. ఇందులో ఈ కీర్తన అంతటిలో 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇందులో 3 విషయాలు మనము ధ్యానించవచ్చు. ఒకటి, మనం చదువుకుంటే ఇక్కడ 54 ఈ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవుడు ఎవరయ్యా అంటే రక్షిస్తాడు. అందుకోసం అంటున్నాడు, అయ్యా నన్ను రక్షించయ్యా. నిజంగా దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఎదుగో మరి దావీదులకు వచ్చిన శత్రువులు సమస్యలన్నింటిలో నుండి దేవుడు ఆయనను తప్పించి ఇదిగో మరి కాపాడుతున్నాడు. సౌలు చేతుల నుండి దేవుడు దావీదును తప్పించాడు, రక్షించాడు. ఇలాంటి విషయాలు ఇందులో మనకు కనబడతా ఉన్నాయి. ప్రాముఖ్యముగా మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నామా? మొదటి 2 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని మరొకసారి ఇందాక ఎక్కడ ఉన్నాడు? జీపు అరణ్యములో ఉన్నాడు. ఇప్పుడేమో ఎంగేది అరణ్యములో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను కాబట్టి ఎక్కడున్నాడో దావీదును వెతకాలి, దావీదును పట్టుకోవాలి. ఇదిగో మరి దావీదైతే దేవుని అడుగుతున్నాడు, దేవా నన్ను రక్షించుము అని. కనుక దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు చేసిన ప్రార్థన బట్టి ఇదిగో మరి ఈ అరణ్యములో ఎక్కడున్నా కానీ తన కంటపడకుండా, తన చేతులు పడకుండా, శత్రువుల చేతులు పడకుండా దావీదును దేవుడు కాపాడుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది జీవ అరణ్యము కావచ్చు, అది ఎంగేది అరణ్యము కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఏదైనా పరిస్థితి ఎదురవుతూ ఉండొచ్చు. ఒకటి కాదు, అనేక సమస్యలు. అందుకోసమే మనము అక్కడ మనం చదువుకున్నాము. ఏమన్నాయి అంటే అదిగో భాగములో ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి కాదు, ఎన్నో ఆపదలు మన జీవితాలలో కూడా ఎన్నో రకాల అపాయాల మధ్యలో ఉండొచ్చు, ఆపదల మధ్యలో ఉండొచ్చు, శ్రమల మధ్యలో ఉండొచ్చు, కష్టాల మధ్యలో ఉండొచ్చు, ఏదో ఒక రకమైన పరిస్థితుల మధ్యలో ఉండొచ్చు. కానీ నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీకు సహాయం చేయడానికి ఉన్నాడు ఆయన. అందుకోసమే అంటాడు కదా, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, దేవుని హస్తము కూర్చకాలేదంట. ఇదిగో దేవుడే రక్షిస్తాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, ఇదిగో మరి యేసయ్య పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగింది అంటాడు. కనుక రక్షించడానికి ఉన్నాడు. ఇదిగో ఆపదలు, ఆ ఆపదలన్నిటిలో కూడా దేవుడు రక్షిస్తాడు. ఇలాగ మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా ఇక్కడ అంటాడు మొదటి సమూయేలు గ్రంథంలోనే 21వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందామా? అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. కనుక ఇదిగో మరి ఎక్కడ అంటే అదిగో దూరమున పారిపోయి అదిగో ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అదిగో ఇలాగ ఒకటిగా తన సమస్య. ఒకసారి మనం అంటాం ఒకటి కాదు నా ప్రాబ్లం, ఎన్నో రకాల ప్రాబ్లం ఉన్నాయి, ఎన్నో రకాల సమస్యల మధ్యలో ఉన్నా, ఇబ్బందుల మధ్యలో ఉన్నా, కష్టాల మధ్యలో ఉన్నా, నాకంటే అసలు ఎవరు ఈ సమస్యలు పడరేమో అనుకుంటారు. కానీ దావీదు భక్తుడే
దావీదు భక్తుడే, ఒకటి కాదట. అది జీపు అరణ్యము, తర్వాత యెషోమోను అరణ్యము, తర్వాత ఇక్కడ ఇదిగో మరి ఆకీషు రాజు దగ్గరికి ఇంకా మనం చదువుకుంటే అమాలేకులు అలాగున చదువు అనేకుల మధ్యలో నుండి దావీదు ఏం చేస్తున్నాడంటే కాపాడబడుతున్నా. ఇంకా అనేక మంది శత్రువులు ఉన్నారు. రాజ్యాల నుండి దేవుడు దావీదును కాపాడి రక్షించాడు. చివరకు తన మీద తిరుగుబాటు చేసిన కుమారుడి చేతుల నుండి కూడా దేవుడు రక్షించాడు. ఆయన ఇదిగో శత్రువుల చేతులు రక్షించిన దేవుడు. కీర్తనలు అంటాడు 18వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందామా. కీర్తన గ్రంథము 18 3వ వాక్యం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి అదిగో నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కనుక ఇప్పుడేమో ఇందాకేమో రాజుల చేతులు శత్రువుల చేతిలో ఉండగా, ఇప్పుడైతే అదిగో ఎన్నో రకాల శత్రువులు ఉన్నారు, చాలా మంది శత్రువులు. కనుక వాళ్ళందరి చేతుల నుండి కూడా దావీదుని రక్షించను. కీర్తన అంటాడు ఇంకా 60వ కీర్తన 5వ వాక్యం చదువుకుంటే 60వ కీర్తన 5వ వాక్యం. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. దేవునికి ప్రార్థిస్తున్నాడు. రక్షించమని దేవుణ్ణి అడగాలి. అదిగో దావీదు, అదిగో మరి పేతురు ఒకసారి నీటి మీద నడవాలనుకొని ఎక్కడ దాకా మునిగిపోయాడట, పేగల దాకా మునిగిపోయాడు. ఇలా మునిగిపోతే ప్రభుని అంటాడు కదా, అదిగో మరి యేసయ్య అంటాడు కదా, ప్రభుని అంటాడు కదా, ప్రభువా నన్ను రక్షించయ్యా అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో వెంటనే తన చేయి పట్టుకొని ఎలాగో తీసి తన నావలో కూర్చోబెట్టాడు. నీ నా జీవితాల్లో కూడా ప్రభు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ప్రభుని అడిగినప్పుడు, ప్రభు చూసినప్పుడు, ప్రభు మాట వింటున్నప్పుడు, ప్రభు సన్నిధిని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. రక్షించడానికి ఉన్నాడు ఆయన. అందుకోసమే అంటాడు కదా, యేసు అనగా రక్షకుడు. తన ప్రజలు రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలు రక్షించే దేవుడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఎటువంటి సమస్యలో మనము కురిగిపోవడానికి లేదండి, విడుదల ప్రభు ఇస్తాడు. అందుకోసమే అంశమును గుర్తు చేస్తుంటున్నాడు కీర్తనాకారు, నా ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించును. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ అంటాడు కదా, బైబిల్లో మనం చూసినప్పుడు కీర్తనలు 91:3 కీర్తన అన్నాడు ఒక మాట. 91 కీర్తన 3వ వాక్యం. ఎవరి ఊరి అంటది? వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా దేవునికి స్తోత్రం. ఏ తెగులైనా, ఏ విధమైనటువంటి నాశనము రానిబడు, అపాయము రానిబడు, ఏ శోధన రానిబడు వచ్చినా వాటన్నిటిలో నుండి విడుదల కలిగిస్తాడు. ఏ భక్తుడు అన్నాడు, ఏ యథార్థవంతుడు, ఏబు ప్రార్థనాపరుడు, ఏబు చెడుతనమును విసర్జించినవాడు, ఏబు వంటి వాడు భూమి మీద అది తూర్పు దిక్కున ఒక్కడే కనబడుతున్నాడు అన్నాడు. అతని వంటి వాడు లేడు అన్నాడు. అలాంటి వ్యక్తికే 6 బాధలు వచ్చినాయట, 7వ దానిలో 7 వచ్చిందట. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇలాగ మనం చదువుకుంటే ఎన్ని వచ్చినా విడుదల కలిగింది అక్కడ, విడిపించాడు దేవుడు అక్కడ. 42 అధ్యాయంలోకి వచ్చేసరికి ఏడుని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు, ఆరోగ్యం ఇవ్వడం మొదలు పెట్టాడు, ఇదిగో తన బిడ్డలు ఇవ్వడం మొదలు పెట్టాడు. తన కలిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడే రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం మనం. ఈ కీర్తనలో మొదటిది నన్ను రక్షించుము అని ప్రార్థన చేశారు. రెండోదిగా మనం చదువుకుంటే ఈ కీర్తన అంతటిలో కూడా 2వ వచనాన్ని చదువుకుందామా. 54 2వ వచనం. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. రెండవది ప్రార్థన ఆలకించుము అని అన్నాడు. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఏదైతే సమస్యలు ఎదురవుతున్నాయో దానిలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. నిజంగా మనం చదువుకుంటే ఈ భాగంలో కీర్తనలో ఇదిగో మరి ఈ యొక్క భాగంలో చూస్తే దావీదు ప్రార్థన ఆలకించుము అని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు భక్తుడు ఎలాంటి వాడయ్యా అంటే
ప్రార్థనాపరుడు, చాలా గొప్ప ప్రార్థనాపరుడు. తన ప్రార్థన 55లో 17వ వాక్యములు అంటాడు. 55:17 సాయంకాలమున ఎప్పుడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. కనుక రోజునకు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? 3 ప్రార్థన చేస్తున్నాడు. అతని జీవితంలో గొప్ప రాజై ఉండి పరిపాలన చేస్తూ ఉండగా, పాలన చేస్తూ ఉండగా తన ప్రార్థనలో మర్చిపోలేదు. ఎన్ని సమస్యల మధ్య ఉన్నా, ఒత్తిడుల మధ్యలో ఉన్నా, బాధల మధ్యలో ఉన్నా, ఇరుకుల మధ్యలో ఉన్నా, అనేకమైన పనుల మధ్యలో ఉన్నా ప్రార్థన మాత్రం మానలా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరు ప్రార్థనగా అదిగో నువ్వు పెట్టుకొని ఎదుగో సాయంకాలమైనా, ఉదయకాలమైనా, మధ్యాహ్నమైనా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో ఈ ప్రార్థనే కాపాడేది, ఈ ప్రార్థనే బలపరిచేది, ఈ ప్రార్థనే ఆదరించేది, ఈ ప్రార్థనే ప్రతి అవసరతలను తీర్చేది. ప్రార్థించాలి దేవుని బిడ్డలారా. ఒక దైవజనుడిగా అదిగో ఒక ఆయన చెప్పిన మాట ఎదుగో అంటాడు కదా, చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు, వరాలు ఉన్నాయి, అదిగో స్వరాలు ఉన్నాయి, అన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ప్రార్థనా పరులుగా పరిగణించట అదిగో పరిగణలో లేరు అన్నాడు. అర్థమైందమ్మా? పాటలు పాడుతూ ఉంటారట, ప్రసంగాలు చేస్తూ మంచి ప్రసంగీకుడు అయ్యి అంటారట, అలాగే వరాలు ఉన్నాయి, స్వరాలున్నాయి, అన్ని ప్రదర్శిస్తారు. కానీ ఏమండి వీళ్ళు ప్రార్థనా పరులండి అని ఒక బిరుదు, ఒక ప్రార్థనా జీవితాన్ని అదిగో చెప్పేవారు లేరండి అన్నాడు. ఆ దినాలలో గొలుసు ప్రార్థన ఉండేది, ఆ దినాలలో ఇదిగో మరి ఏకాంత ప్రార్థన ఉండేది. ఇప్పుడైతే గొలుసు ప్రార్థన లేదు, ఏకాంత ప్రార్థన. ఆ రోజు కొండకు వెళ్ళేవాళ్ళు, దూరము ఒంటరిగా వెళ్ళేవాళ్ళు, తెల్లవారులు అక్కడ ప్రార్థన చేసే అనుభవం ఉండేది, తెల్లవారులు దేవస్థ గడిపే అనుభవం ఉండేది. ఇప్పుడు ప్రార్థన అట్టొచ్చి ప్రార్థన వచ్చి కాసేపు ఇంకొంచెం లేట్ అయిందా, కొంచెం సేపు లేట్ అయిందా అంటే అమ్మటే ఇక మనం టైం చూసుకోవటమే, అయితే టైం మర్చిపోయాము. కనుక దావీదు భక్తుని జీవితంలో ఏమున్నాయి అంటే ప్రార్థనా పరుడు. ఒకటి ప్రార్థనే కాదండి, మరి దినమునకు 7 సార్లు దేవుని స్తుతించాడు. అందుకోసమే దావీదు భక్తుడు అన్నాడు కదా, అతను నా హృదయానుసారుడు అన్నాడు, అతను నాకు ఇష్టమైన వాడు అన్నాడు. చాలా మంది అనుకుంటారు దావీదులో లోపాలు ఎదుగుతా ఉంటారు, కానీ తనలో ఏముందో తెలుసా? గొప్ప ప్రార్థనా జీవితం. దేవుడే చెప్పాడు అతను నా హృదయానుసారుడని. కాబట్టి దినాన మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. కుటుంబము ఇదిగో కట్టబడాలంటే, బిడ్డల జీవితాలలో మార్పు కలగాలి అంటే, కుటుంబ పరిస్థితులు మారాలి అంటే మన జీవితాలలో ఒకటే ప్రార్థించడమే. ప్రార్థన అదిగో గొప్ప ఉన్నత స్థితిని కలిగి చేసేది. కనుక ప్రార్థనా పరుడండి, ప్రార్థనా పరురాలండి అనే జీవితం మనకు అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ప్రార్థన అనే దాని మీద మనం చూస్తున్నాం. కనుక ఆ రోజుల్లో ఫలాలు అభివృద్ధిని చూస్తున్నాం, గొప్ప గొప్ప కార్యాలు ఆ రోజు ఆది సంఘంలో చూస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రార్థన. ఈ రోజుల్లో ప్రార్థన వలన ప్రార్థన అనేది తక్కువ అవడం వలన పాటలకి ఎక్కువ, మిగతా దానికి ఎక్కువ అన్ని సంఘాలు జరుగుతున్నాయి, మన అందరిలో జరిగేది. కనుక సంఘాలే పంచుకున్నాయి కానీ ఫలాలు లేవు. పచ్చగైతే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. దేవుడి కోసం పచ్చదనం చూడలేదు ఆయన, దేవుడు చూశాడు ఫలాల కోసం వెతికాడు. కాబట్టి ఫలభరితమైన జీవితం, ఆకులు తప్ప ఫలాలు కనిపించలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎదుగు మరి ఒక దేశానికి రాజు అయి ఉండి 3 ప్రార్థించాడు, 7 సార్లు దేవుని స్తుతించాడు. ఆయన సమయము ఎక్కడ జరిగింది అని మనం ప్రశ్న వేసుకోవాలి. నాకంటే పిల్లల వల్ల స్థానం సరిపట్లేదండి, ఇంట్లో పని అండి, ఎదుగు బయట ఉద్యోగం అండి, నేను చాలా అసలు పనుల్లో ఒత్తిడిలో ఉండి నేను ఖాళీగా లేనండి, ప్రార్థించలేకపోతున్నా అంటే అది సాకు చెప్పుకుంటున్నాం. ఈయన గొప్ప రాజు అయ్యుండి కూడా 3 సార్లు ప్రార్థించి 7 సార్లు దేవుని
స్తుతించేవాడు. కనుక దేవుడు అందుకోసమే ఎదుగో మరి ఎంతగా అంటే ఎదుగో మరి దావీదు భక్తుని జీవితంలో దేవునికి ఎంతగానో ఇష్టముగా ఉన్నాడు. అందుకోసమే దావీదుని అదుగు వచ్చే ప్రతి ఒక్క దానిలను విడిపిస్తూ దేవుడు రక్షిస్తూ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడున్న ప్రార్థనలు చాలంటే ప్రార్థన పరులే ఉన్నారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన నీకు సహాయము దేవుడు చేస్తాడు. నీకు నాకు సహాయం చేస్తాడు. దీనిలో పెట్టకు పనులు లేపేది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన వలన గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. 3వ అనుభవం ఈ కీర్తనలో 54 కీర్తనాలుగో వాక్యాన్ని చదువుకుంటే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 3వది ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది ఒకటేమో రక్షించడానికి ఉన్నాడని, రెండోదేమో ప్రార్థన ఆలకించే దేవుడని, మూడవదేమో నా ప్రాణమును ఆదరించే దేవుడు. దేవుడే ఆదరిస్తాడు. ఒకరొకరు ఆదరించాలంటే కష్టమైంది. ఎవరి సమస్య వాళ్ళే. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువే నా ప్రాణమును ఆదరిస్తాడు. శత్రువులు చే కీడు నుండి ఆయన వారి మీదకి ఆ చదవడం కంటిన్యూ చేసి నా శత్రువులు వాళ్ళు చేసేదానికి వాళ్ళకే వెళ్ళిపోతాట. కనుక నీ మీద శత్రువులు ఏదన్నా చేశారు అంటే ఎవరి మీదకి వెళ్తుంది? అది చేసే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకని? అదిగో దేవుడు నీ ప్రాణమును ఆదరిస్తున్నాడు. కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు దిగులు చెందన అవసరం లేదు. ఎవరో ఏదో అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడు ఏం చేస్తాడంట? అది శత్రువుల విషయంలో ఏ కీడైతే నీ మీద పెట్టారో ఆ కీడు వాళ్ళకే వెళ్తాడ. నువ్వు చేయాల్సింది ఒకటే ప్రార్థన. దేవుని వైపు చూసి అయ్యా ఆదరించయ్యా. మన 3వ మాట ప్రభు దగ్గర ఆదరణ ఉంది. అది ఆయన ఆదరిస్తారు. ఒకరి తల్లి ఆదరించినట్లు నేను యెరూషలేములోనే ఆదరిస్తానని చెప్పారు. ఏదో కీర్తన అంటాడు కదా, 35 కీర్తన 19 అంటాడు. 35 కీర్తన 19 వాక్యం. నిర్నిమిత్తముగా నాకు శత్రువులైన వారిని నన్ను గురించి సంతోషింపనీయకము, కనుక ఎంతో మంది కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. వారి విషయంలో దేవునికి చెప్తున్నాడు. దేవుడి వైపే చూస్తున్నాడు అంటాడు. లాస్ట్ మనం చదువుకుంటే 23 కీర్తన 3-5 వచనాలు చదువుకుంటే 3 నుండి 5 వచనాలు అంటాడు. నా ప్రాణమునకు అతను ప్రాణానికి ఏం చేస్తాడట? సేద తీస్తున్నాడు. ఆ ప్రాణానికి ఆయనే సేద తీస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రాణములకు సేద తెచ్చేవాడు ఆయనే, ఆదరించేవాడు, బలపరిచే ఆయన. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే నా ప్రాణములకు సేద తెచ్చేవాడు ఆయనే. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డుగర్రయు ఆదరించును. దేవుడు ఆదరిస్తున్నాడు. ఏ మార్గం వెళ్తున్నాడు? గాఢాంధకారమే. అక్కడ శత్రువులే ఉన్నారు. అక్కడ అన్ని ఉన్నాక దేవుడు ఏం చేస్తున్నాడట అంటున్నాడు, నాకు శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచుడు, నూనెతో నా తల. కొంతకాలమే ఎదుర్కొనే సమస్యలు, ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు ఏదైనా కొంతకాలమే. ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం అడుగుతున్నామో ఆదరించయ్యా, నా కుటుంబాన్ని ఆదరించయ్యా, నా బిడ్డలను ఆదరించయ్యా, నా కలిగిన సంతటిలో నీ సహాయం కావాలయ్యా, నీ ఆటన కావాలయ్యా అంటే ప్రభు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో వెళ్ళినా నేను తోడుంటా. నువ్వు భయపడద్దు, నా ప్రాణము నీ ప్రాణమును నేను ఆదరిస్తానని ప్రభు చెప్పుచున్నాడు. ఇంకా మనం చదువుకుంటే దేవుని సన్నిధానంలో చాలా ఉన్నాయి. ఆయన మారని దేవుడని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని ఆయన ఎదుగో మనకు రోమపత్రికలు చెప్పాడు. నీకు విరోధముగా ఎదుగో లేచిన గుంపు నీ పక్షము వాడవుతారని, విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నీకోసం నాకు ఇచ్చిన నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే దేవుడు. అందుకోసమే ఎదుగో మరి దేవుడు ఆ కీర్తనలో మనకు నేర్పించిన 3 విషయాలు. ఒకటి
ఆయన రక్షిస్తాడు. దేవుడే రక్షిస్తాడు. ఆయన రక్షకుడుగా ఉన్నాడు. ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. రెండవది ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మూడవది ప్రాణమును ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆయనే ఆదరిస్తాడు. కాబట్టి ఈ దినాన దేవుని బిడ్డలారా, అదిగో మరి ఆపదలన్నింటిలో నుండి విడుదల దేవుడు ఇస్తాడు. ఎన్ని ఆపదలు ఉన్నా భయపడక ప్రభు వైపు చూద్దాం. ప్రభు కొరకై కనిపెట్టుకొని ఉందాం. ప్రభు సహాయం చేస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం.